జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ప్రభు మనల్ని ఈ 40 రోజుల ప్రయాణంలో 11వ రోజు మనం ప్రవేశించినాము. ఒకసారి హల్లెలూయా చెప్దామా? సంతోషంగా ఉన్న వారందరూ చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఈరోజు మరి యావత్ ప్రపంచంలో స్త్రీల దినోత్సవంగా ఇది ఆచరించుకుంటారు. ఎందుకంటే ఒక విత్తనాలు మరి చల్లకముందు భూమిని సేద్యపరుచుకుంటారు. భూమిలో ఉన్న మట్టి పెడ్డలు కానీ మరి ఏదైనా చెత్త చెదారం ఉంటే అవన్నీ కూడా మరి వేర్పరిచి మరి చక్కగా భూమిని చక్క చేసుకొని తర్వాత దాన్ని ఏం చేస్తారు, విత్తనాలు చల్లుతారు. అలాగే హృదయాన్ని మనము ఈ సిలువ ధ్యానాల్లో సరి చేసుకుంటూ ఉన్నాం. మనం అనేక అంశాల గురించి ధ్యానించినాము. ఇంతకుముందు నేను చెప్పినట్లు దురభిమాన పాపం అని మొదటి రోజు హృదయ పరీక్ష శీర్షికలు, తర్వాత విసర్జించాల్సిన 7 పాపములు, అలాగే ప్రేమతో హృదయం నింపబడాలని, కోపము మానాలని, కోపాన్ని తొలగించుకోవాలని, అజాగ్రత్తగా ఉండకూడదని, గర్వము నీ హృదయంలో నుండి తొలగించుకోవాలని, అలాగే ధనాపేక్ష తొలగించాలని, సణగడం తొలగించాలని. తీరు చెప్పండి ఇప్పుడు. సోమరితనము వదిలిపెట్టాలి. ఇంకా చింత, నిన్నటి రోజు చింత, నీ హృదయంలో నుండి చింత తొలగించుకోవాలి. నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకోవాలి. నీ దేహాన్ని చెరిపేది ఏదైనా కానీ నీ నుండి తొలగించుకోవాలి. ఈరోజు మరి మనకు కావలసిన ఒక లక్షణం, అది ఒక ఆత్మఫలము. అది మనలో ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి, లేకుంటే మనం పొందుకోవాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా మరి కలిగే ఒక మంచి సుగుణం ఓర్పు. పలకండి, ఓర్పు. ఓర్పు ఓర్పు మనకుందా, అది మనము దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. హృదయాన్ని పరీక్షించుకోవాలి. వెదర్ యూ హ్యావ్ దిస్ గ్రేట్ నేచర్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ జీసస్. యేసుప్రభులో మనం చూస్తున్నాం, సిలువలో యేసుప్రభు వేలాడుతున్నాడు. మరి యేసుప్రభు తిరుగుబాటుతనాన్ని అంతా కూడా ఎంత ఓర్చుకున్నాడు. మరి ఆయన ఓర్పును మనం జ్ఞాపకం చేసుకోవాలని హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు విరోధముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. ఆయన తలంచుకోవాలట. ఈరోజు మనకు ఈ జీవితంలో ఓర్పు కావాలి అంటే దీర్ఘశాంతం. ఇది ఆత్మ నుండి ఉద్భవించిన ప్రేమ అనే ఫలము నుండి 9 రుచులు మనకు తెలుసు. గలతీ 5:22లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనం. దీర్ఘశాంతం మరో పేరు, పర్యాయ పదం. ఓర్పుకు దీర్ఘశాంతం అంటారు. అంటే ఆత్మ నుండే రావాలి. ఇది శరీర కార్యం కాదు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడే ఈ ఫలాన్ని నువ్వు లోకానికి అందించగలవు. అంటే నీలో ఓర్పు అనే సుగుణం ఉంటుంది. యేసు ప్రభువులో ఈ యొక్క ఓర్పు మనం చూస్తున్నాం. యెషయా 53 ఒకసారి చూడండి. యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి దాదాపు 700 సంవత్సరాల ముందు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా 53 6-7 నేను చదువుతున్నాను. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడ. అంటే యేసు ప్రభు యొక్క సిలువలో మనము ఈ లక్షణాలన్నీ చూస్తున్నాం. అంటే ముందే ప్రవక్త ప్రవచించినాడు. యేసు ప్రభువును ఎంతగా బాధ పెట్టినారు, ప్రజలు హింసించినారు. మరి ప్రధాన యాజకులు అన్న కయప, వారు హేరోదు రాజు, పిలాతు,
మరి వీరందరూ హింస పెడుతున్నారు, ప్రజలందరూ అయితే కేక వేస్తున్నారు, మాకు బరబ్బాను మీరు విడుదల చేయాలి, యేసు ప్రభువుని ఏం చేయాలి, సిలువ వేయాలి. అయినా యేసు ప్రభు నోటి నుండి ఒక మాట కూడా రాలేదు. అంటే పట్టు బాధలు సిలువలో పడుతూ కూడా మరి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ మండు టెండలో అన్ని చిత్ర హింసలు పొందుతూ కూడా దూషించిన వారిని బదులు దూషించలేదు, మరి బాధింపబడిన నోరు తెరవలేదంటే అదే స్వభావం కొరకు మనం ప్రార్థించి పొందుకోవాలి. కుటుంబ జీవితంలో కూడా ఇలాంటిది సహనం కావాలని మనకు అర్థమవుతుంది. సిలువను ధ్యానిస్తున్నాము ఎందుకంటే సిలువ శక్తి పొందుకోవడానికి. ఇది నశించున్న వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుతున్న మనకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకంటే సిలువ ధ్యానాల ద్వారా నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? యేసుప్రభు స్వభావాన్ని నీవు నేర్చుకుంటున్నావు. అయ్యో యేసుప్రభు ఎంత బాధపడుతున్నాడని నీవు అంగలార్చడానికి కాదు, కానీ ఆ యేసు సహనాన్ని, ఆ యేసు చూపిన ఓర్పును, దీర్ఘశాంతాన్ని నీ జీవితంలో నువ్వు మరి అవలంబించుకోవాలన్నమాట. యేసును పోలి నడుచుకోవాలి. యేసు క్రీస్తువు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండు. కాబట్టి మరి దేవా నాకు ఈ ఓర్పు అనే సుగుణాన్ని దయచే. ఓర్పు లేక చాలా ద్రోహ కార్యాలు జరగడం మనం చూస్తాం కదా, ఘోరాలు, నేరాలు ఇవన్నీ మీరు చూసినప్పుడు ఓర్పు లేదు, ఓర్పు నశించిపోతుంది. దేవా మరి ఓర్పు అనే ఈ యొక్క ఫలం నాకు దయచి, ఆత్మఫలం అని ప్రార్థించాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుందంట. ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. ఓర్పు, నేర్పు కావాలట. ఒక కుటుంబ జీవితానికి 2 కార్యాలు కావాలి, మంచి గుర్తుపెట్టుకోండి. ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఒక కఠినుడు భర్త బ్రతకాలి అతనితో కలిసి అన్నప్పుడు నీకు ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఒక భార్య గయ్యాళి అయిన భార్యతో కాపురం ఉండాలంటే మరి కుటుంబం పాడు కాకుండా మరి ప్రార్థనతో, దేవుని భయంతో ఈ కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే నీకు ఓర్పు కావాలి, నేర్పు కావాలి. కనుక ఓర్పు కొరకు ప్రార్థన చేసి మనం పొందుకోవాలి. యాకోబు పత్రికలో ఓర్పు గురించి చాలా మాటలు మనం చూస్తున్నాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో 2-3 కలిసి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు మరి శోధనలో పడినప్పుడు మీరు ఆనందమని ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ శోధన ద్వారా మీకు మీ విశ్వాసం పరీక్ష ద్వారా మీకు ఓర్పు అనే సుగుణం మీరు పొందుకుంటారు. కాబట్టి మీరు సంపూర్ణను, అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప ఇయ్యండి. ఓర్పుకు ఒక పెద్ద బై ప్రోడక్ట్ ఉందన్నమాట. నువ్వు ఓర్పుతో నువ్వు ఏ పనైనా దేవుడు అప్పగించిన పని నువ్వు చేస్తున్నావు. సేవలో కూడా ఎంతో ఓర్పు కావాలి. ఇప్పుడు యూపీఎఫ్కు 20 సంవత్సరాలు నిండిందంటే అది పుట్టిగా ఒక పుట్టగొడుగులాగా పుట్టింది కాదు. దీని వెనుక ఎంతో ఓర్పు, సహనము ఉన్నది. ఎన్ని మాటలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత మరి మానసికమైన వేదన, ఇవన్నీ అనుభవిస్తేనే మనం ఒక పెద్ద పంట ఈరోజు చూస్తున్నాం. అంటే ఏదైనా కార్య సాధనానికి నీకు ఓర్పు, సహనం చాలా అవసరమై ఉన్నది. కొన్నిసార్లు శోధనలు, శ్రమలు నీకు అనుభవించినప్పుడు ఆ శోధనలో ప్రభువును వదిలిపెట్టుకోవడం కాదు, నువ్వు ఓర్చుకోవాలి, ప్రభువును తలంచుకోవాలి. పాపాత్మలు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను మీరేం చేయాలి, తలంచుకోవాలి, ఆయనను గురిగా పెట్టుకోవాలి. ప్రభువు నువ్వు ఇంతగా ఓర్చుకున్నావు, ఒక్క క్షణమైన ఓపిక నశించి ఉంటే ఈరోజు మనకి రక్షణ ఆనందము లేదు. హల్లెలూయా చెప్పండి. ఒక్క చెడ్డ మాట యేసుప్రభు పలికి ఉంటే ఒకవేళ ఇంతగా బాధపడుతున్నారు, పక్కలో బల్లెం వేసి పొడుస్తున్నారు, చాట వారితో కొరడా దెబ్బలతో మరి వీపు దున్నుతున్నారు, ముండ్ల కిరీటం తల మీద పెట్టి అమరుస్తున్నారు, మరి బలమైన మేకులతో సిలువకు కొట్టి వేలాడదీస్తున్నారు. ఇంతగా బాధిస్తే కూడా బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. చూడండి, కుటుంబ జీవితంలో కొందరు స్త్రీలు ఓర్పు లేకుండా మూట ముళ్ళ చదువుకొని తల్లిగారింటికి వెళ్ళిపోతారు. తల్లిగారింటికి వెళ్ళిపోతే నీకు కుటుంబం ఎక్కడ ఉంటుంది? నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అనడానికి నీకు ఎక్కడ ఉంటుంది కదా? అక్కడ పోతే అక్కడ కూడా వారికి సుఖం ఉండదు. వారంటారు నువ్వు ఇంటికి పో, నీ భర్త దగ్గర చదువుకొని ఉండు అంటారు. ఎటు కాకుండా వారు మరి అల్లాడిపోతూ ఉంటారు. అదే కొద్దిగా సహించి ఓర్చుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి శక్తి పొందుకుంటే తప్పకుండా అట్టివారి మీద దేవుని కనికరము ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీకు శ్రమలు కలిగినప్పుడు శ్రమలను వదిలిపెట్టిపోమని లేదు, కానీ శ్రమల్లో
నువ్వు దేవుని తోడు పొందుకోవాలి, సహాయం పొందుకోవాలి, ఆ శ్రమను గెలవాలి. ఆ శ్రమలో ఉద్భవించే ఓర్పు అనే సుగుణం నీకు లభిస్తుందని వాక్యంలో ఉంది. ఓర్పు నీకు శ్రమల ద్వారానే మరి లభిస్తుంది. శ్రమ ఓర్పును కలగజేస్తుందని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తున్నాం. అలాగే యాకోబు రాసిన మొదటి పత్రికలో మీరు చూసినప్పుడు మీరు 19వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలడు. పరిశుద్ధ గ్రంథంలో లేని కార్యం ఏముందండి? మాట్లాడడానికి ఎప్పుడు నిదానం ఉండాలి. కొన్నిసార్లు రోడ్లో మీరు వెళ్ళినప్పుడు రాసి పెట్టండి, నిదానమే ప్రధానం, నిదానమే ప్రధానం. మాట్లాడటకు నిదానం ఉండాలి, కోపించటకు నిదానంగా ఉండాలట. మరి వినుటకు మాత్రం ఎలా ఉండాలట? వేగిరంగా ఉండాలని వాక్యము మనకు బోధిస్తుంది. మీరు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు కూడా ఓర్పు గురించి ఉన్న వివరణ మనం చూస్తున్నాం. యాకోబు 5, 7 నుండి 11. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించినది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకడు సణగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికనుకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనాన్ని అంటే మన ముందున్న ప్రవక్తలను, ప్రభు నామమున బోధించిన భక్తులను, వారు పొందిన శ్రమ అనుభవములను ఇవన్నీ కూడా ఓపికతో నువ్వు ధ్యానించుకోవాలి. వారి చూపిన ఓపికను నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి అని వాక్యము మనకు బోధిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడును. అంటే నువ్వు శ్రమలు పొందుతున్నప్పుడు నీకు దొరికే ఆశీర్వాదాల్లో ఒకటి ఓర్పు అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఒక యవనస్తుడు ఒక పాస్టర్ గారి దగ్గర వెళ్ళి అడిగినాడు, నాకు ఓర్పు కావాలి, నువ్వు ప్రార్థన చేయి పాస్టర్ గారు, నాకు తల మీద చేతుల నుంచి ఓర్పు కావాలంటే ఆ భక్తుడు ఆ యవనస్తుని తల మీద నుంచి, ప్రభువా ఈ యవనస్తునికి శ్రమలు దయచేయమని ప్రార్థన చేసినాడు. అప్పుడు ఆ యవనస్తుడు, అయ్యో నేను అడిగింది ఒకటి, మీరు ప్రార్థన చేసింది మరొకటి, నేను ఓర్పు అడిగితే మీరు శ్రమలు కావాలని ఎందుకు ప్రార్థించినారంటే, బిడ్డ నీకు ఓర్పు కావాలంటే శ్రమల మార్గం గుండానే నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. నాకు శ్రమలే వద్దంటే నీకు ఓర్పు అనే సుగుణమే రాదు. చూడండి, నీకు ఎక్కువగా బాధ్యతలు ఉన్నప్పుడు, ఎక్కువగా నీకు శ్రమలు కలిగినప్పుడు దేవుడు నీకు ఓర్పు అనే సుగుణాన్ని అనుగ్రహిస్తున్నట్టు చూస్తున్నాం. మరి వాక్యంలో చూసినప్పుడు మరి కీర్తనలు 41వ వచనం, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. ప్రార్థన చేసేటప్పుడు కూడా నీకు చాలా ఓర్పు అవసరం. కొంతమంది రక్షణ కొరకు ఎంత దీర్ఘకాలంగా ప్రార్థన చేస్తున్నావు, నీకేం కనబడడం లేదు. ఇప్పుడు యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ రిజల్ట్, బట్ డోంట్ గివ్ అప్, డోంట్ లూజ్ హోప్. నువ్వు చేసే ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరినవనే విశ్వాసం నీకు ఉండాలి. తప్పకుండా నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు పొందుతావనే నమ్మకం నీకు ఉండాలి. అందుకే నరులు యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నెవర్ గివ్ అప్. దేవుని దగ్గర నువ్వు ఎప్పుడు కూడా అలసిపోవద్దు ప్రార్థన చేసి. అందుకే యేసు ప్రభు లూకాసు వార్త 18:1 ఉంటుంది, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మీకు ఓర్పు కావాలి, కనిపెట్టడంలో నీకు సహనం కావాలి. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను సహనముతో దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను.
ఓర్పుతో నేను కనిపెట్టుకుంటాను. నేను ఒకసారి మీకు చెప్పినాను, మలేషియాలో ఈ వెదురు లేక బొంగు సాగు చేసే రైతులు వారు ఏం చేస్తారట, భూమి అంతా సేద్యపరచుకొని బొంగు అంటే వెదురు ఆ విత్తనాలు చల్లి చాలా కనిపెడతారట. అంటే వాళ్ళు విత్తనాలు చల్లిన ఆ సంవత్సరం అంతా చక్కగా భూమినంతా కాపు కాసి నీరు గట్టి ఎరువేసి ఎదురు చూస్తారు. ఏమీ రాదు మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం కూడా వారి ప్రయాసం వారు చేస్తూ ఉంటారు. అంత చక్కగా దాన్ని మరి కలుపు తీసి అంత చేసి చక్కగా కాపాడి నీరు కట్టి ఎరువేస్తారు. ఏమి రాదు రెండో సంవత్సరం. మూడవ సంవత్సరం కూడా అదే విధంగా కష్టపడతారు. వారికి ఏమి కనబడదు, ఒక మొలకైనా కనబడదట. నాలుగో సంవత్సరం కూడా అలాగే పరిశ్రమ చేస్తారు, ఏది కనబడదట. ఐదో సంవత్సరంలోగా ఒక్కసారి 90 అడుగులు అది పైకి వచ్చేస్తుంది అంట. దేవునికి స్తోత్రం. అంటే ఇదేలాగ సాధ్యం అంటే మొదటి 4 సంవత్సరాలు ఏది కనబడదు, కానీ ఒక్కసారి అంటే వారి ప్రయాసానికి తగిన ఫలము వారు చూస్తారు. 90 అడుగులు అంటే దాదాపు మరి ఒక 9 అంతస్తుల బంగ్లా కంటే పైగా ఆ బొంగులు పెరిగిపోతాయంట. దాని ద్వారా చాలా గొప్ప లాభం వారు పొందుకుంటారు. అంటే చూడండి, వారు కనిపెడుతూ ఉన్నారు, వారు ప్రయాసపడుతున్నారు, వారు ఓర్పుతో పనులు చేస్తున్నారు, తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటారనే సహనంతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా వారు ఆ ఫలాన్ని పొందుకుంటున్నారు. అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా రక్షణ లేని వారి కొరకు మొరపెడుతున్నావు. కొన్ని కార్యాలు ప్రభు దగ్గర మరి అడుగుతూ ఉన్నావు. వాటన్నిటికి కూడా నీవు జవాబు నిశ్చయంగా పొందుకుంటావు అనే నమ్మకం నీకుండా. అందుకే వాగ్దానాలు, దేవుని వాగ్దానాలు పొందుకోవడానికి కూడా మీకు ఓరిమే చాలా అవసరమని వాక్యము బోధిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 నేను చదువుతున్నాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ ధైర్యాన్ని వదిలిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా మీరు చాలా గొప్ప బహుమానం పొందుకుంటారు. నేను నిన్నటి రోజు అనుకున్నాను, దేవా ఎంత సహనంతో ఓర్పుతో ఎన్నెన్నో బాధలు భరిస్తూ మరి నాకు దేవుడు దర్శనం ఇచ్చిన ఆ సంవత్సరం నుండి శిలువ ధ్యానాలు నడిపిస్తున్నాం. కష్టమైన పని 40 రోజులు, కొన్నిసార్లు 50 రోజులు నడిపించినాం. 2006లో 100 రోజులు ఇక్కడ ప్రార్థనా కూడికలు, మరి 40 రోజుల శిలువ ధ్యానం, 40 రోజుల పునరుద్ధాన పండుగలని, మరి 10 రోజులు పరిశుద్ధాత్మ పండుగలని, 100 రోజులు ఇక్కడ నడిపించినాం. అంటే ఇవన్నీ చేసినాం. నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటావు కదా ప్రభువా, మాకు తగిన ఫలం ఇస్తావు కదా. వెంటనే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీ ప్రయాసం ఏనాడు వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభు కొరకు చేసిన ఏ పని కూడా మరి వ్యర్థం కాదు. నాకెంతో ధైర్యాన్ని కలిగించింది. చూడండి, మనము కనిపెట్టాలి, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలంగా మనకు గొప్ప బహుమానము కలుగుతుంది. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. చాలా ఓర్పు కావాలి. దేవుడిచ్చిన వాగ్దానాలు నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఒక్క వాగ్దానం కూడా నేను పడేయలేదు. ఆ వాగ్దానాన్ని నేను ఒక చిన్న బిడ్డలాగానే ఆ వాగ్దానం తీసుకుంటాను, అది నా ఆల్బంలో పేస్ట్ చేస్తాను, ఆ డేట్ రాసుకుంటాను, చేతులు ఉంచుతాను, ప్రార్థన చేసి పొందుకుంటాను. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఓర్పు చేత వాగ్దానాల ఫలాన్ని నువ్వు పొందుకుంటూ ఉన్నావు కనుక నీ యొక్క సహనాన్ని నీవు వదిలిపెట్టకూడదని వాక్యము సెలవిస్తుంది. 37 చదువు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. రండి, చాలాసార్లు చాలా ఉత్సాహంగా మరి ప్రభువును వెంబడిస్తాం. కొన్ని ప్రార్థనలకు జవాబు రాకుంటే వెనుక తీస్తాం. వి జస్ట్ రిట్రీట్, గో బ్యాక్. ఇంకా నా వల్ల కాదు, ఈ యొక్క వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం నా వల్ల కాదని నువ్వు మధ్యలోనే వదిలిపెట్టకూడదు. నువ్వు వెనుక తీస్తే నీ వల్ల మరి దేవుని ఆత్మకు సంతోషం ఉండదని వాక్యము బోధిస్తుంది. కనుక నువ్వు ఏ పని చేసినా సహనం చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. నీ ఫలము నిశ్చయమని దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడని విశ్వాసంతో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకొని ముందుకు వెళ్ళాలని నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు. విసుకకుండా మేలు చేయాలంటే ఇతరులకు మేలు చేయడంలో కూడా నీకు సహనం చాలా అవసరం. మీరు విసుకకుండా మేలు చేస్తే తగిన కాలం అందు మీరు పంటను కోస్తారు. చప్పట్లతో దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. మరి హెబ్రీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం మీరు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలట? చాలా ఓపికతో పరిగెత్తాలి. అంటే ఎంత సహనం కావాలి. విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగించాలంటే ఎంత సహనం కావాలి. చాలామంది దేవుణ్ణి వదిలిపెడతారు. పౌలు భక్తుడు తన పత్రికలో అంటున్నాడు, గొప్ప దేవుని వదిలిపెట్టి అలాంటి భ్రష్ట హృదయము నాలో ఉండకుండా నేను చూసుకోవాలి. ఇంకో దగ్గర అంటున్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని నన్ను నేను ఏం చేస్తున్నాను, నలగగొట్టుకొనిచున్నాను. అంటే ఎంత ఓర్పు, ఎంత సహనం కావాలి. శ్రమలు కూడా అనుభవించడానికి సిద్ధ మనసు కావాలని మనం జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణలో మీరు సంతోషించాలండి. ఎందుకంటే యేసు ప్రభువులో విస్తారమైన నిరీక్షణ నీకు ఉన్నది. యేసు ప్రభువులో నిరీక్షణ ఎంత ఉంది? రోమీలకు రాసిన పత్రిక 15:13 ఉంది. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, రోమన్స్ 15:13, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తాందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపును గాక. ఆయన విశ్వాసమును కర్త, ఆయన నిరీక్షణకు కర్త, ఆయన ఓర్పుకు ఆదరణకు కర్త, ఆయన ప్రేమ సమాధానములకు కర్త. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన నిరీక్షణకు కర్త కాబట్టి ఆయనలో విస్తారమైన నిరీక్షణ ఉంది. నేను ఎప్పుడు చేశాను, యేసు ప్రభు సిలువలో వేలాడే ఆ బాడీ లాంగ్వేజ్, 2 చేతులు అటు ఇటు చాపి మరి సిలువకు కొట్టబడి ఉంది. కానీ అది ఎంతగా పెద్ద సందేశమే నాకైతే అందిస్తుంది. నిన్నెంత ప్రేమిస్తున్నా, విస్తారంగా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్నెంతగా దీవిస్తానంటే నేను విస్తారంగా నిన్ను దీవిస్తాను. నీలో మాకు ఎంత నిరీక్షణ ఇచ్చినట్టు విస్తారమైన నిరీక్షణ నాలో మీకు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూఆర్ హోపింగ్ అగేన్స్ట్ హోప్ అన్నమాట. నీకు నిరీక్షణ కోల్పోకూడదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక నిరీక్షణ ఉండాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. అంటే నువ్వు ఒక మారు మనసు లేని వ్యక్తి కొరకు ఈ 40 రోజులు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావేమో. నిరీక్షణను కోల్పోకూడదు, నీ సహనాన్ని కోల్పోకూడదు, నీ ఓర్పును కోల్పోకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూనే ఉండాలి. సంతోషించాలట నిరీక్షణలో. ఇక్కడ ఏముంది? రోమన్స్ 12:12లో ఏముంది? నిరీక్షణ యందు నువ్వేం చేయాలి? సంతోషించాలి. ప్రార్థన యందు ఏం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఇంకేముంది? శ్రమ యందు ఎలాగ ఉండాలి? ఓర్పు గలవారై ఉండాలి. ప్రార్థనలో పట్టుదల, శ్రమలో ఓర్పు, నిరీక్షణలో సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సంఘానికి ఒక హెచ్చరిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. ఒక్కసారి ఆ మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఈ 2 వచనాల్లో ఎన్నెన్నో ఆత్మ ఫలాలు మీరు చూస్తారు. సమాధానము, సంతోషము, ఐక్యత, ప్రేమ, దీర్ఘశాంతము, సాత్వికము, సంపూర్ణ వినయము, ఇవన్నీ క్రీస్తు నుండి ఉద్భవించే ఈ యొక్క స్వభావాలు అన్నమాట. యేసు లేకుంటే ఈ స్వభావాలు మనకు లభించదు. చూడండి, ఇవన్నీ మనకు కావాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు అలసిపోయి ఉన్నావేమో, ఓర్పు కలిగి ఉండు, సహనంతో ఉండు. కుటుంబంలో నీకు సహనం అవసరం, సంఘ సేవ జీవితంలో చాలా సహనం అవసరం. మరి చూడండి, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఒక మంచి పని చేయడానికి ఎంతెంతగా ఓర్చుకోవాలి. కొందరికైతే కోపం, కొందరికి చిరాకు చాలా తొందరగా వస్తుంది.
ముక్కు మీదనే కోపం అంటారు. అంటే నాకు అనిపిస్తుంది, ఒక్క తుమ్ముకు ఊడిపోయిన ముక్కు ఉంటేమి లేకుంటేమి కదా, ఎన్నెన్ని కార్యాలకు తట్టుకొని నిలబడుతుంది ముక్కు కదా. కొందరికైతే వెంటనే మరి వాళ్ళు అలిగిపోతారు, సంఘం వదిలిపెట్టిపోతారు, సేవను వదిలేస్తారు, కుటుంబాన్ని వదిలేస్తారు. అలాంటివి మనం నేర్చుకోవడం లేదు సిలువ ధ్యానాల్లో. దేవుడు మనకి ఇచ్చిన ఏ బాధ్యత అయినా కొన్నిసార్లు మరి కొన్ని ప్రశ్నలు, కొన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కొన్ని ఎదురు శక్తులు, వితర్క శక్తులు, పోరాటం, ఇవన్నీ ఎదుర్కొంటావు. అయినా వాటన్నిటినీ జయించడానికి ఉన్న పరిశుద్ధాత్మ బలం కూడా దేవుడు నీకు ఇచ్చినాడు కదా. ఆత్మ ఫలము నీ దగ్గర ఉన్నది, ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు. వీటన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. గొప్ప దేవ, ఓర్పు చేత మా ప్రాణములను మేము దక్కించుకుంటామని, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందని, అయినా ఓర్పు నేర్పుతో నువ్వు ఇచ్చిన బాధ్యతలన్నీ సక్రమంగా చేయడానికి నీవు ఆ శిలువ శక్తిని మాకు అనుగ్రహిస్తామని మేము నేర్చుకున్నావు నైనా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినావు, పాప పరిహారార్థ బలిగా మా కొరకు శిలువలో వేలాడినావు నైనా. మండు టెండలో ఆకాశము భూమికి మధ్యలో నువ్వు వేలాడి నీ ప్రాణము మా కొరకు క్రయధనంగా ఇచ్చినావు, రక్తాన్ని చివరి బొట్టు వరకు ధారపోసినావు. ఎంతగా ఓర్చుకొనినావో ఆ ఓర్పును మరి మేము తలంచుకోవాలని వాక్యము సెలవిస్తుంది. ఆయన నీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తూ, మరి విత్తబడిన ఈ వాక్యాలు నూరంతలుగా ఫలభరితము చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప పంట మాకు దయచేయమని, మా ప్రయాసము ప్రభువునందు ఏనాడు వ్యర్థము కాదని విశ్వాసం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు, మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E/3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030.